బిస్మిల్లా అస్సలాముఅలైకుం ఫ్రెండ్. నమస్తే. బెండకాయ పులుసు పెట్టడానికి వెళ్తున్నాను ఫ్రెండ్. చూడండి, బెండకాయలు ఇలా తరిగి పెట్టుకున్నాను. దాని తర్వాత కొంచెం లవంగా చెక్క, కారం, పసుపు, సాల్టు, గరం మసాలా, నువ్వులు, నల్ల నువ్వులు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న నల్ల నువ్వులు, 2 ఎగ్స్ ఉంటే బాయిల్ చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, 2 ఎండుమిరగాయలు, టమాటా, కరివేపాకు. అలా ఎగుతుంది కదా, దీనిలో మనం ఎండుమిరగాయలు వేసుకున్నాం. ఇలా నిలువున కట్ చేసిన పచ్చిమిర్చి, పులుసుల్లో ఇలా నిలువున కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచి ఫ్లేవర్ వస్తుంది నాన్న. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి దాని తర్వాత కొంచెం పుదీనాకు వేయటం వల్ల మంచి వాసన. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళేది వాళ్ళ బిర్యానీ పలావులు వండుకుంటున్నారన్న ఫీలింగ్ రావాలి మన స్మెల్కి. దాని తర్వాత టమాటో, దాని తర్వాత కొంచెం కొత్తిమీర, దీనిలోనే ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం. కారం ఇలా నూనెలో వేగటం వలన మంచి కలర్ వచ్చింది. చక్కగా అలా వేగిన తర్వాత మనం బెండకాయలు వేసుకున్నాము. బెండకాయలు ఉప్పు, కారం, మసాలా అలా పట్టేసింది కదా నాన్న. దాని తర్వాత కొంచెంగా వాటర్ వేసుకున్నాము. కొంచెం, ఎందుకంటే బెండకాయలు కొంచెం ఉడికితే బాగుంటాయి, మనం పులుసు వేసుకోవటానికి బాగుంటుంది కదా. కొద్దిగా వేసాము వాటర్లో బెండకాయలు కొంచెంగా మగ్గనిద్దాము. బెండకాయ అలా ఉడికిపోయింది కదా నాన్న. దీనిలో ఇప్పుడు మనము చింతపండు పులుసు వేసుకుంటున్నాము. చూశారు కమ్మా పులుసు ఎలా చిక్కదనం వచ్చిందో. ఎందుకంటే నువ్వుల పౌడర్ వేసుకున్నాం కాబట్టి. నువ్వులు తినటం వల్ల ఐరన్ మనకు పుష్కలంగా లభిస్తుంది, అవును కదా. దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము. అవి ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం నూనెలో ఫ్రై చేసి పెట్టాను, అవి దీనిలో వదిలేద్దాము. ఇక దీని తర్వాత కొంచెం ఉడకనిద్దాము. చూడండి అన్న, మన బెండకాయ పులుసు ఇలా మరుగుతుంది. దీనిలో మనం కొంచెంగా బెల్లం ముక్క వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత ఫైనల్గా కొత్తిమీర ఇలా చల్లుకుందాము. మన బెండకాయ పులుసు రెడీ. దీనితో పాటు కొంచెంగా ముద్దపప్పు ఉండే రైస్లోకి చాలా కమ్మగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న.